అండి, వెల్కమ్ టు రాధమ్మ రుచులు. ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ మెంతితో కలిపి చేయబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఇది గోరుచిక్కుళ్ళు, ఆనియన్స్, టమాటా, మెంతి లీఫ్, కొరియాండర్, చిల్లీ పౌడర్, పసుపు, గరం మసాలా, సాల్ట్, పచ్చి మసాలా. స్టవ్ వెలిగించి ముందుగా ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకున్నాం. హీట్ అయింది. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినాయి. కొద్దిగా ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది దీంట్లో ఏముందో ఆప్షనే, అంతే. తర్వాత మెంతికూర కూడా వేసుకోవాలి. మెంతికూర ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగానే వేసుకోవాలి, సరిపోతుంది. తర్వాత టమాటా వేసుకుందాం. టమాటా ఎక్కువే పడుతుంది. ఇది టమాటా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. టమాటా కూడా కొంచెం ఫ్రై అయ్యి గ్రేవీ కింద వచ్చింది. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు కూడా వేసుకుందాం. నేను గోరుచిక్కుడుకాయలు కూడా 1/2 కిలో చిక్కుడుకాయలకి కప్పు టమాటా, కప్పు ఆనియన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ కారం కూడా వేస్తున్నాను. మేము కారం ఎక్కువ తింటాం. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. వాటర్ కూడా పోసుకొని గోరుచిక్కుడుకాయ బాయిల్ అయ్యేదాకా ఉంచుదాం. చిక్కుడుకాయలు కూడా బాయిల్ అయిపోయినాయి. నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది పచ్చి మసాలా అని ఇందాక చెప్పాను కదా. పచ్చి మసాలా అంటే ఏంటో అనుకుంటారో. ఇందులో ధనియాలు, లవంగ మొగ్గలు, గసగసాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నాను అన్నమాట. మసాలా వేసాను కదా, అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుందాం. గరం మసాలా చిన్న స్పూన్తో 2 స్పూన్స్. అయిపోయింది. లాస్ట్ని కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను ఇప్పుడు తిని ఎలా ఉందో మీకు చెప్తాను. మీరు కూడా చేసుకుని నా కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అని. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. చాలా బాగుంది. బాయ్, సీ యూ టుమారో.